ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేపు జరిగే రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం 377 గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి విడతలో ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో సిబ్బందికి అదనపు సూచనలు చేశారు అధికారులు. పోలింగ్, కౌంటింగ్ సకాలంలో జరిగే విధంగా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం ఏర్పాట్లు, సిబ్బంది సమస్యలపై కరీంనగర్ నుంచి వెంకటేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మనం చూడొచ్చు, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి సంబంధించి పోలింగ్ సిబ్బంది అంతా కూడా వారి గ్రామాలకు ఎక్కడైతే డ్యూటీలు కేటాయించారో ఆ డ్యూటీలకు వెళ్లేందుకు వాళ్ళ సామాగ్రి తీసుకొని బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న దృశ్యాలు మనం ఇక్కడ చూడవచ్చు. ప్రతి గ్రామం నుంచి కూడా వాళ్ళకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లతో పాటు బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామాగ్రి అంతా కూడా వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇక్కడే ప్రత్యేకంగా కేటాయించిన బస్సుల ద్వారా వాళ్ళ కేటాయించిన గ్రామాలకు వెళ్ళి ఈరోజు సాయంత్రం అక్కడే బస్ చేస్తారు. రేపు పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. అయితే మొన్న తొలి విడత ఎన్నికలు జరిగినప్పుడు కొన్ని లోటుపాట్లు, ఇబ్బందులు గమనించిన అధికారులు ఈసారి అలాంటివి తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా బ్యాలెట్కు సంబంధించి కొన్ని ఏకగ్రీవ గ్రామాలు పోను మిగతా గ్రామాలలో కొన్ని చోట్ల బ్యాలెట్ పేపర్లు సర్పంచ్ అభ్యర్థుల సంఖ్యను బట్టి బ్యాలెట్ పేపర్ సైజు కూడా నిర్ధారించారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఆ పక్కనే ఒక భారీ బ్యాలెట్ పేపర్ ఉంది. 12 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న బ్యాలెట్ పేపర్ ఉంటే ఇద్దరు మాత్రమే పోటీ చేసే చిన్న బ్యాలెట్ పేపర్ కూడా ఉంది. అయితే పెద్ద బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు, చిన్న బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు సిబ్బంది సంఖ్య కూడా మనకు దానికి అనుగుణంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ దీనికి సంబంధించి ఇక్కడ ఆర్ఓ గారు మనతోటి వచనూరు గ్రామానికి సంబంధించి 12 మంది అభ్యర్థులున్న బ్యాలెట్ పేపర్ తోటి మనతో పాటు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడించేందుకు ప్రయత్నిస్తాం. మీ వచనూరు గ్రామంలో 12 మంది పోటీ చేస్తున్నట్టుగా ఉన్నారు. అతిపెద్ద బ్యాలెట్ పేపర్ మీ దగ్గర ఉంది. దీనికి సంబంధించి ఏమైనా మీకు పెద్ద బ్యాలెట్ పేపర్ ఉన్న వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? మామూలుగా అయితే ఒక ఫోల్డ్ చేస్తాం సార్. ఇదైతే 3 ఫోల్డ్ చేయాల్సిన అవసరం వస్తుంది సార్. ఇది A4 సైజ్ కంటే కొంచెం పెద్దగా ఉన్నది సార్. చూడండి, లీగల్ కంటే పెద్దగా ఉంది. దీనివల్ల ఏమైతే సార్ అంటే ఓటు వేసే వాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది సార్. ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీన్ని ఇలా మలిసి మధ్యలో మళ్ళొకసారి ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్. చూడొచ్చు, మనకి అతిపెద్ద బ్యాలెట్ పేపర్ ఎక్కడైతే ఉన్నారో మొత్తం 12 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 13వది నోటా, మొత్తం 13 సింబల్స్ భారీ బ్యాలెట్ పేపర్ ఉంది. ఒకటే కాలం కనుక ఉంటే మడవడం కానీ వాళ్ళకు ఓటర్లకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఎట్లా ఫోల్డ్ చేయాలి, ఎట్లా బ్యాలెట్ బాక్స్ అని చెప్పడం ఈజీ అవుతుంది. కానీ ఇంత పెద్ద బ్యాలెట్ పేపర్ను మనం మడత పెట్టే విధానం కానీ ఓటర్లకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ కొంత ఆలస్యం అవుతుంది. దీనివల్ల ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి అదనపు సిబ్బందిని కేటాయించాలని చెప్తున్నారు. పక్కనే మరో గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కూడా. మీది ఏ గ్రామానికి సంబంధించండి? లక్ష్మీదేవిపల్లిలో అతి చిన్న బ్యాలెట్ పేపర్ చూడొచ్చు. మనకి ఇక్కడ కేవలం ఇద్దరే అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక్కడ 3వది నోటా సింబల్. ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు మీ ఊర్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారండి? మా ఊర్లో 184 ఓటర్స్ ఉన్నారు. జీపీ అతి చిన్న జీపీ లక్ష్మీదేవిపల్లి. జీపీ అతి తక్కువ అభ్యర్థులు 4 వార్డు మెంబర్స్, 2 యునానిమస్, 2 కాంటెస్టింగ్, ఫస్ట్ అండ్ ఫోర్త్ పోటీలో ఉన్నారు. 2-3 యునానిమస్. మీరు మొదటి విడత కూడా ఎలక్షన్ చేశారా డ్యూటీ? అప్పుడేమన్నా ఇబ్బందులు గమనించారు? ఇప్పుడు వాటిని రెక్టిఫై చేయడానికి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మొదటి విడతలో ఇబ్బందులు ఏం రాలేదు. దాదాపుగా అన్ని సక్రమంగా జరిగినాయి. ఇప్పుడు కూడా చాలా సక్రమంగా ఉన్నాయి. అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఈ రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని తెలుసుకునేందుకు ఎంపీడీఓ గారు మేడం మనతో పడినారు. మేడం, చెప్పండి, మనకు మొదటి విడత పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తయినాయి. అప్పుడు ఏమన్నా ఈ లోటుపాట్లు గమనించారా? వాటిని రెక్టిఫై చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రాథమికంగా మనకి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు ఫేజ్ 1 అయిపోయిన తర్వాత మాకు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది జిల్లా నుంచి. అక్కడ కూడా మనకి అక్కడైతే ఏమైతే డెఫిసిట్ అయ్యాయో వాటి గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. ఆ విధంగానే మేము కూడా కౌంటర్స్ సపరేట్గా ఏర్పాటు చేసుకొని, అలాగే సపరేట్ కౌంటర్స్ పెట్టుకొని దేనికైనా ఏదైనా రిజర్వ్ వాళ్ళకి సపరేట్ కానివ్వండి, వెబ్ కాస్టింగ్ సపరేట్ కానివ్వండి, కౌంటర్స్ కూడా మాకు ఇట్లా స్పెషల్గా మన సైడ్ వాల్స్ కట్టుకోమని, ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడా వేసుకోమని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగానే అంటే మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగానే మనము అన్ని జాగ్రత్తలు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. వచనూరు విషయానికి వస్తే దానిలో 12 మంది పోటీ చేస్తున్నారు. అతిపెద్ద బ్యాలెట్ పేపర్ ఉంది. అక్కడ సిబ్బంది 1+1 ఇచ్చానంటున్నారు. వాళ్ళకు సిబ్బంది సరిపోరు, మాకు ఇంకా పెంచాలని కోరుతున్నారు. దానికి ఏమైనా అనుగుణంగా మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారు? అయితే మనకు వచ్చిన అలాట్మెంట్ కాకుండా కూడా మనకి రిజర్వ్లో కూడా క్యాండిడేట్స్ ఉండడం జరుగుతుంది. అయితే ఫస్ట్గా మనకు వచ్చిన అబ్సెంటీస్ని ఫస్ట్ మనము అందులో వేసిన తర్వాత మనకున్న రిజర్వ్ స్టాఫ్ని ఖచ్చితంగా పెద్ద పోలింగ్ స్టేషన్లకు వేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. పెద్ద బ్యాలెట్ పేపర్లు ఉన్న చోట కావచ్చు, సిబ్బంది తక్కువగా ఉంటే లాస్ట్ టైం మనకు మొదటి విడత 21 తారీఖు జరిగిన ఎన్నికల్లో కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ అయినాయి. ఎందుకంటే 1 గంట వరకు షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్ పూర్తి చేసి 2 గంటల నుంచి మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి. కానీ మొన్నటి కనుక చూసుకుంటే లంచ్ చేసి వాళ్ళు ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయ్యే వరకు 4-5 అయింది. ఫలితాలు వచ్చే వరకు రాత్రి 9-10 గంటలు కూడా కొన్ని చోట్ల పూర్తయింది. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈసారి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్టుగా అధికారులు
చెప్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే ఇటు కరీంనగర్ జిల్లా, జగిత్యాల, తర్వాత సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో కూడా 377 గ్రామాల్లో ఈ రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి 18 మండలాల్లో పలు గ్రామాల్లో సంబంధించిన ఎన్నికలను సజీవంగా నిర్వహిస్తామని అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.